చాలామంది జాబ్ చేస్తుంటారు. బట్ వీళ్ళకి ప్రాపర్‌గా ఏంటంటే టైం అనేది సరిగ్గా ఉండదు. అలానే ప్రిపేర్ అవ్వడానికి ఎనర్జీ గూడా సరిగ్గా ఉండదు. బట్ స్టిల్ వీళ్ళు అనుకున్నటువంటి డ్రీమ్ జాబ్ కావాలి అనుకుంటారు. సో దట్ నేను చెప్పేది శ్రద్ధగా వినండి. సో ఇలా మీరు ప్రిపేర్ అయ్యారంటే జాబ్ వదలకుండా కూడా ర్యాంక్ తెచ్చుకోవచ్చు. మీరు అనుకున్నటువంటి డ్రీమ్ జాబ్‌లో గూడా జాయిన్ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో దట్ చాలామంది అనుకుంటారు ఫుల్ టైమ్ ప్రిపేర్ అయితేనే మనకి ర్యాంక్ వస్తుంది అనేసి. అంటే అట్లీస్ట్ ఒక 10 అవర్స్ చదివితే గానీ మనకి ర్యాంక్ రాదు అనేసి జాబ్ చేస్తూ ఉన్నవాళ్ళు అనుకుంటారు. బట్ ఈ అజంప్షన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్‌లీ రాంగ్. ఎందుకంటే ఇండియాలో చాలామంది టాపర్స్, ప్రత్యేకంగా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటటువంటి చాలామంది టాపర్స్ ఈవెన్ జాబ్ చేస్తూ కూడా యూపీఎస్సీ, ఎస్ఎస్సీ వంటి ఎగ్జామ్స్‌ని క్లియర్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే చాలామందికి టైం లేకపోవటం కాదు, టైంని ప్రాపర్‌గా యూజ్ చేయకపోవడం, తెలియకపోవడం వల్ల వాళ్ళు చాలా వరకు మంచి ప్రిపరేషన్ ఉన్నప్పటికీ కూడా ర్యాంక్ అనేవి తెచ్చుకోలేకపోతున్నారు. చాలామందికి టైం ఉంటుంది. బట్ దాన్ని ఏం చేయాలంటే ప్రాపర్‌గా యూజ్ చేసుకునేటటువంటి అలవాటు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దెన్ ఆ తర్వాత కోర్ స్ట్రాటజీ. మనం ఏ విధమైనటువంటి స్ట్రాటజీని ఫాలో అవ్వాలి ప్రత్యేకంగా జాబ్ చేస్తూ అనే అంశం గురించి మాట్లాడదాం. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే రూల్ నెంబర్ 1 3 స్లాట్ సిస్టమ్. యెస్. మన ప్రిపరేషన్ అనేది స్లాట్ ఆధారంగా డివైడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మన డేని మ్యాక్సిమం 3 పార్ట్స్‌గా డివైడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఖచ్చితంగా జాబ్ చేస్తాం కాబట్టి మన జాబ్ అవర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా మనకి ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీస్‌కే మనం కట్టుబడి ఉంటాం కాబట్టి రిమైనింగ్ అవర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని 3 స్లాట్స్‌గా డివైడ్ చేసుకొని చదువుకోవాలి. ప్రత్యేకంగా మార్నింగ్ మిగతా వాళ్ళతో కంపారిజన్ చేస్తే మనకు కొంచెం స్ట్రెస్ ఎక్కువైనా కూడా తొందరగా లేచి చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 5-8 AM అన్నా. సో ఇందులో 5-8 AM, 5కి మోస్ట్లీ చాలామంది లేకపోవచ్చు. బట్ 6 AMకి అలా లేచినా బెటర్గా ఉంటుంది. సో ఈ టైంలో మనకి బ్రెయిన్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో దట్ ఇక్కడ ఏం చేయాలి అంటే మనం ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో సబ్జెక్ట్స్ ఆధారంగా ఆ కాన్సెప్ట్స్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఇటువంటి కాన్సెప్ట్స్కి ఎక్కువగా టైం అనేది మనం ఎలొకేట్ చేయాలి ఫస్ట్ స్లాట్లో. ఎందుకు ఫస్ట్ స్లాటు? డైలీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తాం, మన బ్రెయిన్ కూడా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి. దెన్ సెకండ్ స్లాట్ ఏంటంటే డే. సో ఇది మోస్ట్లీ జాబ్ టైం. చాలామంది దీన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోరు. బట్ దీన్ని కూడా మనం ఎలా ప్రాపర్గా యూజ్ చేసుకోవాలంటే ఇటువంటి టైంలో మైక్రో రివిజన్స్ అనేవి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నిసార్లు ఆఫీస్కి బుక్స్ అనేవి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం లేదు. మన దగ్గర పీడిఎఫ్స్ ఉంటాయి, నోట్స్ ఉంటాయి, ఈవెన్ కొన్నిసార్లు ఆడియో ఫైల్స్ కూడా ఉంటాయి. సో మన యొక్క లేజర్ టైం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ప్రాపర్గా యూజ్ చేసుకుంటే చాలా వరకు బెటర్గా ఉంటుంది. దెన్ థర్డ్ స్లాట్ ఏంటంటే ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత నైట్. సో నైట్ 8 to 10 AM వరకు కూడా 10 PM వరకు మీ యొక్క టైంని ఖచ్చితంగా ప్రిపరేషన్కి అలొకేట్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తాం? మోస్ట్లీ ప్రాక్టీస్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పీవైక్యూస్ కావచ్చు, లేదంటే ఎంసీక్యూస్, ఇటువంటివి ప్రాక్టీస్ చేయండి. ఇది గ్రూప్ 2కి అయితే. ఈవెన్ గ్రూప్ 1 యూపీఎస్సీకి అయితే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఇక్కడ అందరికీ నేను చెప్పేది ఏంటంటే రోజుకి 10 గంటలు చదవాలి అనేసి చాలామంది అనుకుంటారు. బట్ ఫోకస్డ్గా చదివేటటువంటి 6 అవర్స్ కావచ్చు, ఫోకస్డ్గా చదివేటటువంటి 4 అవర్సు 8 అవర్స్తో సమానం. ఫోకస్డ్గా చదివేటటువంటి 6 అవర్సు 12 అవర్స్తో సమానం. కాబట్టి 10 గంటలు చదివితేనే మనకి ర్యాంక్ వస్తుంది అనేటటువంటి అపోహలు ఏవి మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫోకస్డ్గా 4 అవర్స్ చదివినా అది 8 అవర్స్తో ఈక్వల్గా ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా రూల్ నెంబర్ 1 3 స్లాట్ సిస్టమ్. మన డేని 3 భాగాలుగా విభజించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దెన్ సెకండ్ రూల్ ఏంటి అంటే మైక్రో రివిజన్ టెక్నిక్. ఆల్రెడీ రివిజన్ ఏ విధంగా చేయాలి ఇటువంటి అన్ని అంశాల గురించి చెప్పాం. బట్ జాబ్ చేస్తూ ఈ మైక్రో రివిజన్ టెక్నిక్ని ఎలా ఫాలో అవ్వాలి అనేటటువంటి అంశం గురించి కూడా మాట్లాడదాం. మనకి నార్మల్గా జాబ్లో కొంతవరకు ఫ్రీ టైం ఉంటుంది కదా, ఈ ఫ్రీ టైంని కూడా మనం యూటిలైజ్ చేసుకోవాలి. అది టీ బ్రేక్ కావచ్చు, లేదంటే లంచ్ బ్రేక్లు కావచ్చు, అరల్స్ మనం ట్రావెల్ చేసేటటువంటి సమయం అయినా కావచ్చు. ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు డ్రైవింగ్ చేస్తే ఇటువంటివి ఏమీ పట్టించుకోకుండా ఉండండి. బట్ డ్రైవింగ్ చేయకుండా మీరు బ్యాక్ సీట్లో కూర్చున్నా, లేదంటే ఏదైనా క్యాబ్లో వెళ్ళినప్పుడు మన దగ్గర ఏదైతే షార్ట్ నోట్స్ ఉందో ఆ షార్ట్ నోట్స్ని చూడడానికి ట్రై చేయండి. దెన్ ఆల్సో ఆడియో ఫైల్స్ అన్నాను కదా, ఆడియో నోట్స్ కూడా వినండి. ఇఫ్ ఇన్ కేసు ఫ్లాష్ కార్డ్స్ వంటివి మీ దగ్గర ఏవైనా ఉంటే వాటిని కూడా యూజ్ చేయండి. సో దట్ మీకు ఈ టైంలో రివిజన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఐడియల్ టైంని స్టడీ టైంగా మార్చిన వాడు ఎప్పటికైనా టాపర్ అవుతాడు, అది గుర్తుపెట్టుకోండి. మన దగ్గర లేజర్ టైం ఉంది కదనేసి మనం చిల్ అవుతామంటే కుదరదు. ఎందుకంటే మనం జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ఐడియల్ టైం ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా టాపర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దెన్ ఆ తర్వాత రూల్ నెంబర్ 3. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకు ఉండేటటువంటి సండే ఏదైతే ఉందో, ఆదివారం ఏదైతే ఉందో దాన్ని ఒక యుద్ధంగా పరిగణించండి, వార్ డేగా పరిగణించండి. ఎందుకంటే ఈరోజు మనకి చాలా ఎక్కువగా టైం ఉంటుంది కాబట్టి దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి.
చాలా వరకు మనం వీక్ డేస్‌లో స్టడీ ఎలా ఉంటుంది? లిమిటెడ్‌గానే ఉంటుంది. చాలా వరకు 4 అవర్స్‌కే పరిమితం చేసుకోవాల్సినటువంటి అవసరం గూడా ఏర్పడుతుంది. బట్ సండే అనే దాన్ని ఫుల్‌గా యుటిలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ టైంలో రివిజన్‌కి పెట్టుకోండి. ఆఫ్టర్‌నూన్ టైంలో టెస్టులు రాయండి. ఈవినింగ్ టైంలో మళ్ళీ దాన్ని అనాలిసిస్ చేయడానికి ట్రై చేయండి. సో, సండేని మీరు గనక వేస్ట్ చేశారు అంటే ఏమవుతుంది? వీక్ మొత్తం గూడా వేస్ట్ అయినట్టే. మీరు వీక్ అంతా ఎంత చదువుతారో సండే ఒక్కరోజు మీకు అంత టైం ఉంటుంది. దాన్ని మీరు సరిగ్గా సద్వినియోగపరుచుకున్నారు అంటే మిమ్మల్ని ఎవరు ఆపేవాళ్ళు ఉండరు. దెన్ రూల్ నెంబర్ 4, లిమిట్ యువర్ సోర్సెస్. సో, మనం ఎప్పుడైతే మన యొక్క సోర్సెస్‌ని లిమిటెడ్‌గా చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనం రివిజన్‌ని సరిగ్గా చేయగలం. సో, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే చాలామంది యాస్పిరెంట్స్ చేసేది బుక్స్ చాలా ఎక్కువగా తీసుకుంటారు. బట్ క్లారిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ క్లారిటీ ఎక్కువగా ఉన్నది అంటే మీకు కాన్సెప్ట్స్ కూడా మంచిగా వస్తాయి. సో దట్ ఒక సబ్జెక్ట్‌కి ఎన్ని సోర్సులు ఫాలో అవుతారు? ఒక సబ్జెక్ట్‌కి ఒక సోర్స్ మాత్రమే ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా ఆల్టర్‌నేటివ్ ఉంటే దాన్ని రివిజన్‌కి మాత్రమే పెట్టుకోండి గానీ, మీరు ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్‌కి 2 బుక్స్ అంటూ ఏవి తీసుకోవద్దు. వర్కింగ్ యాస్పిరెంట్‌కి లగ్జరీ ఉండదు. సో దట్ క్లారిటీ ఉండాలి. ఆప్షన్స్ అనేవి ఉండకూడదు. సో ఈ విధంగా మనం మన యొక్క సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని లిమిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దెన్ రూల్ నెంబర్ 5, ఎనర్జీ మేనేజ్మెంట్. ఎనర్జీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఫస్టు మనం జాబ్ చేస్తూ స్టడీ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఏమవుతాం? ఖచ్చితంగా ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. బర్న్‌ఔట్‌కి కూడా చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే స్లీప్ అనేది కంపల్సరీగా ప్రాపర్‌గా ఉండేటట్టు చేసుకోండి. ఎప్పుడైతే స్లీప్ సరిగ్గా ఉంటుందో మెంటల్ హెల్త్ కూడా అప్పుడే బాగుంటుంది. సో దట్ 6 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది కంపల్సరీ పెట్టుకోండి. 6-7 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది కంపల్సరీగా మనకు ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ ఆల్సో ఏవైతే మనం జంక్ ఫుడ్స్ తింటామో వాటన్నిటిని అవాయిడ్ చేయండి. అండ్ ఆల్సో డైలీ ఎక్సర్సైజ్ అనేది కూడా ఉంటే బెటర్‌గా ఉంటుంది. సో దట్ ఇలా ఉన్నప్పుడు ఎనర్జీని ప్రాపర్‌గా మేనేజ్ చేస్తాం. ఎనర్జీ లేకుండా టైం ఉన్నా కూడా యూజ్ అనేది ఉండదు. రైట్? ఈ విధంగా మనం ఈ ఎనర్జీ మేనేజ్మెంట్‌ని కూడా చేసుకోవాలి. సో దట్ ఈ 5 రూల్స్ ఎవరైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా వాళ్ళు ప్రాపర్‌గా చదవడం మాత్రమే కాకుండా సరిగ్గా రివిజన్ చేస్తారు. అల్టిమేట్‌గా ర్యాంక్ రావడానికి కూడా చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. రైట్? ఈ విధంగా మనం ఎప్పుడైనా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వన్ థింగ్ ఏంటంటే చాలామంది మనం అనుకుంటాం నాకు టైం లేదు అనుకోవడం కంటే నాకు టైం ఉన్నది దాన్ని నేను క్రియేట్ చేసుకుంటాను అనేటటువంటి ఆలోచన ధోరణి మనలో ఉండాలి. అలానే నేను టైర్డ్‌గా ఉన్నాను అనే దానికంటే నేను డిసిప్లైన్డ్‌గా ఉన్నాను, నేను క్రమశిక్షణతో ఉన్నాను, కన్సిస్టెంట్‌గా ఉన్నాను అనేటటువంటి ఆలోచన దృక్పథం మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ర్యాంక్ రావడానికి చాలా ఎక్కువగా అవకాశాలు పెరుగుతాయి. సో దట్ ఫుల్ టైం ప్రిపేర్ అవ్వడానికి కరేజ్ కాదు, బిజీగా ఉన్నప్పుడు ప్రిపేర్ అవ్వడమే రియల్ కరేజ్ అనేది గుర్తుపెట్టుకోండి. మీరు జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నారా? ఇఫ్ ఇన్ కేస్ అలా ప్రిపేర్ అయితే కామెంట్స్‌లో చెప్పండి. నేను వర్కింగ్ యాస్పిరెంట్స్ కూడా స్పెషల్‌గా ఏదైనా సిరీస్ అనేది స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తా. అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే.